గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే డీటెయిల్స్ చూస్తే ఇంకా అంబర్పేటకు మెట్రో అంటూ మనకి ఇక్కడ మెయిన్గా ఇచ్చారు. ఆ తర్వాత 2.5 కిలోమీటర్లు 48 నిమిషాలు పట్టింది మోదీ రోడ్ షోకి సంబంధించి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి 48 నిమిషాలు 2.5 కిలోమీటర్ల వరకు కూడా మరి మోదీకి జన నీరాజనాలు పట్టారని చెప్పుకోవచ్చు. దారి పొడుగున ప్రజలందరూ కూడా ఇరువైపులా కూడా మొత్తం కూడా పూల వర్షం కురిపించారు ప్రధాని మోదీ పట్ల అంటూ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మరి కమలం వికసిస్తుంది, కమలం పార్టీ గెలుస్తుంది అంటూ కూడా ప్రధాని మోదీ కూడా ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఆయన వెళ్తూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆయన వెనుక మొత్తం కూడా ఆయన కాన్వాయ్ కూడా ఏ విధంగా వెళ్తూ ఉంది అన్నిటినీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ప్రస్తావించారు. సో అలాగే జనాలందరూ కూడా మరి ఖచ్చితంగా రోడ్ షోలోనే ఆయనతో పాటుగా కిషన్ రెడ్డి అలాగే లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షులందరూ కూడా ఆయనతో పాటు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన వెళ్తున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా పూలతోటి దారి పొడవునా కూడా 2.5 కిలోమీటర్లు కూడా ఆయన పూలతోటి మరి ఆయనని ఎంతగానో అభివాదం చేస్తూ ప్రజలందరూ కూడా నీరాజనాలు పలికారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం ఇంకా చూసినట్లయితే ఇక నగరంలోని ప్రధాని రోడ్ షోకి మోదీకి జనాలందరూ కూడా నీరాజనాలు పట్టారు అంటూ కూడా ఇచ్చారు. రోడ్డుకి ఇరువైపులా కూడా బారులు తీరినటువంటి జనాలు ప్రజలు అంటూ కూడా ఇచ్చారు. దారి పొడవునా పూల వర్షాన్ని కురిపించారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్నది మాత్రం ఖచ్చితంగా ప్రజల పాలని అంటూ కూడా చెప్తున్నారు. ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి ఈ 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా ప్రధాని మోదీ ప్రజలందరికీ కూడా వివరిస్తూ వచ్చారు. అలాగే ఇంకా పార్టీ అధికారంలోకి రాగానే చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఆయన చెప్తూ వచ్చారు. అలాగే ఇంకా ఆయన అధికారంలోకి రాగానే చేయాల్సినటువంటి మొదటి పని మరి బీసీని సీఎం చేద్దామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇన్ని రోజులు మరి బీసీ మరి రాష్ట్ర సర్కార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ అయితే దళితుడిని సీఎం చేస్తాను అని చెప్పారు, కానీ మాట మార్చేశారు అంటూ కూడా చెప్తారు. ఇప్పటి వరకు 2 సార్లు అధికారంలోకి వచ్చి కూడా దళితుడిని సీఎం చేయలేదు అని చెప్తున్నారు. కానీ మేమైతే మాట తప్పే వాళ్ళం కాదు, ఖచ్చితంగా అధికారం చేతికి రాగానే ఖచ్చితంగా మొదటిగా చేసేది బీసీని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం, ఆ తర్వాత అభివృద్ధి పనులన్నిటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళడమే. ప్రజలందరికీ కూడా ఇల్లు లేని ప్రతి పేద ప్రజకి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి పనులు అనేకం చేస్తామంటూ కూడా చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ ఆయన మొత్తం కూడా ఆ రోడ్ షోని ఎంతగానో మరి ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. జనాలు మాత్రం ఖచ్చితంగా ఇక ఈసారి బీజేపీ మరి అధికారంలోకి రావడం ఖాయం అన్నట్లుగా కూడా ఆయనకి మరి అంతగా జన నీరాజనాలు పట్టారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఏదేమైనప్పటికీ కూడా మోదీ రోడ్ షో అంతా కూడా గ్రేటర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా జోష్ పెంచినట్లయింది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 5th పేజీలో ఇచ్చారు. అలాగే ఆయన కాన్వాయ్ ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేది కూడా మొత్తం మనకి ఇక్కడ పిక్స్ రూపంలో కూడా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక అంబర్పేటకు మెట్రో రైలు అంటూ మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అంబర్పేటను మళ్ళీ అలీకేఫ్ చౌరస్తా రోడ్ షోలో ఆయన అక్కడ ప్రసంగిస్తూ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడారు. నేను మీ కేటీఆర్ను, నేను ఎవరినో కాదు, నేను నా సొంత కాదు, నేను మీ కేటీఆర్ను, మీ మధ్యలో ఉండే కేటీఆర్ను, నన్ను గెలిపించండి, ఖచ్చితంగా 3ోసారి ముచ్చటగా మళ్ళీ మన సీఎం చేసుకుందాం అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మరి అధికారులు అందరూ కూడా ఇప్పటి వరకు మరి చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మకండి, మరి అధికారం చేజిక్కించుకున్న తర్వాత మళ్ళీ కనపడరు, ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీకి వెళ్ళే అధికారులు కావాలా, గల్లీలో ఉండే అధికారులు కావాలా, మీరే ఆలోచించండి అంటూ కూడా ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన అలీకేఫ్ చౌరస్తా దగ్గర మరి ఆయన ప్రజలందరికీ అభివాదం చేస్తూ ప్రజలందరితోటి మాటామంతి జరిపారు. అలాగే ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగంలో కూడా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రాగానే అంబర్పేటకు మెట్రో రైలు చేపడతామంటూ కూడా మరి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఈ
ప్రాంతంలో కిషన్ రెడ్డి పోటీ చేయలేకపోతున్నాడు, కేవలం ఓటమి భయంతో ఆయన పోటీ కూడా చేయలేకపోతున్నాడు అంటూ కూడా మరి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓటమి భయంతో కిషన్ రెడ్డి పోటీకి రావడానికి కూడా సంకోచిస్తున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. హైదరాబాద్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేసుకుందాం, ఇప్పటి వరకు మనం ఎంతగానో అభివృద్ధి చేశామో, ఒక హబ్గా హైదరాబాద్ అంటే ఒక ప్రతి దానికి కూడా ఒక హబ్గా నిలయంగా మారింది. మళ్ళీ అంతకు మించిన మరి అభివృద్ధిని మనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది అంటూ కూడా నేను మీ కేటీఆర్ను మీకు అందరికీ కూడా మరి నేను అండగా ఉంటాను ప్రతి విషయంలో అంటూ కూడా అక్క చెల్లెమ్మల కన్న తమ్ముళ్ళందరికీ కూడా అంటూ కూడా ఆయన అభివాదం చేస్తూ ఎంతగానో ఫైర్ అవుతూ ప్రతిపక్షాలపై ఫైర్ అవుతూ ఆయన మరి ఎంతో ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మార్పు అంటున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మార్పు లేకనే బీఆర్ఎస్ని తెచ్చుకున్నాం, అందుకనే మార్పు చేసుకున్నాం, మళ్ళీ మీరు వచ్చి కొత్తగా మార్పు చేసేది ఏముంది అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక ప్రజా రవాణా వ్యవస్థను అంతటినీ కూడా మెరుగుపరచడంలో భాగంగా అంబర్పేటలో మెట్రో కూడా తీసుకొస్తామంటూ మూసీని కూడా సుందరీకరణ చేస్తామంటూ కూడా అని చెప్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తెలిపారు ఈ విషయాలన్నింటినీ. అంబర్పేటలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కూడా ఓటమి భయంతో ఇతర పార్టీలు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాయి, సంకోచిస్తున్నాయి అంటూ కూడా ఆయన ఎంతో తీవ్ర ముక్తకంఠంతో చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ని గెలిపించాలి అంటూ కూడా ప్రజలందరికీ ఆయన మరి ప్రసంగంలో చెప్తున్నట్టుగా ప్రసంగించారు. ఇక అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే రండి ఓటేయండి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అలాగే స్ట్రాంగ్ రూములన్నీ కూడా ఈవీఎంలు సిద్ధం చేసేసాం. స్ట్రాంగ్ రూమ్స్ అన్నింటిలో కూడా అవి 29న పోలింగ్ కేంద్రాలకు వెళ్తాయి అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంకా చూడాలంటే జిల్లాల్లో 20,000కు పైగా సిబ్బంది కూడా అక్కడ అన్నింటినీ పహారా కోసం ఉంచాము అంటూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అన్ని తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లన్నింటినీ కూడా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ కూడా అన్ని విషయాలు వివరించారు అనేది మనం గమనించవచ్చు. అక్కడ ఎంతమంది అధికారులు ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సరే ఇంకా వేరే ఏదైనా పోస్టులు పెడితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా రొనాల్డ్ రోజ్ వివరించడం జరిగింది. జిల్లా కలెక్టర్లందరూ కూడా అధికారులందరూ కూడా వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారులు ఎవరు కూడా ఎక్కడ పోస్టులు పెట్టడానికి కానీ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్లకు కానీ పాల్పడవద్దు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే అధికారులు ట్విట్టర్లో పోస్టులు పెట్టినా కానీ వాటిపై కూడా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుతో మొత్తం మరి కాన్వెన్స్ కూడా అన్నిటినీ క్యాన్సిల్ అన్నీ ఈ రోజుతోనే ప్రచారాలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఈరోజు లాస్ట్ కాబట్టి అంటూ చెప్తున్నారు. ఇంకా ఈ రోజు నుంచి ఎవరు కూడా ట్విట్టర్లో కానీ పోస్టులు కానీ ఎక్కడ కానీ ఏది కానీ చేయడానికి వీల్లేదు అంటూ కూడా పకడ్బందీ చర్యలతోటి వివరించడం జరిగినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఏ జిల్లాల్లో ఎలా ఉండబోతుంది పోలింగ్ అనేది కూడా చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రాలు చూసుకుంటే 4,119 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఓటర్లు ఎంతమంది ఉన్నారు మొత్తం చూసుకుంటే 45,36,862 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళకు సంబంధించి పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, థర్డ్ జెండర్స్ ఎంతమంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక కేంద్రాలు కూడా ఎన్ని కేంద్రాలు ఉన్నాయి అనేది కూడా మనకి మెన్షన్ చేశారు. ఇక అలాగే ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మొత్తం మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు. మొత్తంగా అయితే ఓట్లు వేయడానికి సర్వం సిద్ధం అయిపోయింది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. పోలింగ్లకు సర్వం సిద్ధం చేశారు. స్ట్రాంగ్ రూములు అన్నింటినీ కూడా మరి రెడీ చేసేసారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఈవీఎంలు అన్నీ కూడా 29న పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిపోతాయి అంటూ కూడా చెప్పారు. అన్ని విషయాలు 20,000 మంది సిబ్బందితోటి ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఎంతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఇంకా ఈ ఓటర్లను నియమించబోతున్నాం అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని మొత్తం కూడా ఆలయాలన్నీ కూడా శోభాయమానంగా వెలుగొందుతూ ఉన్నాయంటూ ఇచ్చారు. సోమవారం గచ్చిబౌలిలో చూసుకున్నట్లయితే మనకి టెలికాం నగర్లోని శ్రీ సాయి అక్కడ ఉన్నటువంటి శ్రీ సాయి వర్త గణపతి ఆలయంలో భక్తులు ఎలా తయారు చేశారు, అన్ని ప్రమిదలతోటి అక్కడంతా కూడా ఒత్తులతోటి అక్కడంతా తయారు చేసి శివలింగాన్ని ఏ విధంగా తయారు చేశారు, అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది, అక్కడ మహిళలందరూ కూడా అక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనకు మంచిగా ఇక్కడ క్లియర్గా ఒక పిక్ రూపంలో కూడా చూపిస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే నిన్న కార్తీక కాంతులతోటి మహిళలందరూ కూడా ఆలయాలు మరి
అక్కడంతా కూడా మరి శివనామ స్మరణతోటి అక్కడ ఆలయాలన్నీ కూడా మార్మోగాయి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా అంటే బీఆర్ఎస్ది మాఫియా రాజ్యం అంటూ ప్రియాంక గాంధీ ప్రజలందరినీ ఉద్దేశించి అక్కడ ఆమె ప్రసంగిస్తున్నటువంటి మరి పాలకులు నిద్రపోతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అంటూ కూడా చెప్తున్నారు. లిక్కర్స్ నుంచి ప్రాజెక్టుల దాకా కూడా మొత్తం స్కాములమయమే ఇప్పుడున్నటువంటి మాఫియా రాజ్యం అంటూ కూడా రాష్ట్ర సర్కార్ని ఉద్దేశించి కూడా మాట్లాడారు. అలాగే జనం గోసపడుతున్నారు అంటూ కేసీఆర్కి మాత్రం ఫామ్ హౌస్ దాటడు అంటూ కూడా చెప్తున్నారు. జనం ఎంత గోసపడుతున్నప్పటికీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటడు అంటూ ప్రియాంక తన ధ్వజం ఎత్తినట్లుగా తన కంఠాన్ని ప్రజలందరికీ కూడా వినిపించినట్లుగా చూడొచ్చు మనం ఇక్కడ. ఇక బీఆర్ఎస్ లీడర్లు కోటీశ్వర్లు అయ్యారు, జనం మాత్రం గరీబోళ్ళు అయ్యారు అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలను గాలికి వదిలేసి వారు మాత్రం కుటుంబ పాలనతోటి అందరూ కూడా ఎంతో మరి సంతోషంగా ఉంటున్నారు. మరి కోటీశ్వర్లు అయ్యారు, కానీ జనం మాత్రం అందరూ కూడా గరీబోళ్ళు అయిపోయారు అంటూ కూడా ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మళ్ళీ మరి కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి ముందుకు వచ్చింది. కాబట్టి మీ అందరి అభిమానంతో, మీ అందరి ప్రేమతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ఒక్కటే, వాళ్లకు ఎంఐఎం ఒక తమ్ముడు లాంటి వాడు అంటూ కూడా చెప్తున్నారు. ఈ మూడు కూడా కుమ్మక్కై ప్రజలందరినీ కూడా మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. అలాగే మేము ప్రజలను నమ్ముకున్నామంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళు మాత్రం డబ్బులని నమ్ముకున్నారు అంటూ కూడా చెప్తున్నారు. మేమైతే ఎప్పటి నుంచో కూడా ప్రజలని నమ్ముకున్నాం, ఇందిరమ్మ రాజ్యం నుంచి కూడా ప్రజల్ని నమ్ముకుని ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని మరి మనం ముందుకు తీసుకువద్దామంటూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ కూడా ప్రియాంక గాంధీ ప్రసంగించారు. అలాగే ఇక దొరల పాలనకు బై చెప్దాము, అలాగే ప్రజల తెలంగాణగా మార్చుకుందామంటూ దొరల పాలనకు బై చెప్పేసి ప్రజల యొక్క తెలంగాణగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుందాము అంటూ కూడా మరి ప్రియాంక గాంధీ చెప్పడం జరుగుతుంది. అలాగే గద్వాల కోస్గి సభల్లో భువనగిరి రోడ్ షోలో మరి ప్రియాంక గాంధీ అనేక విషయాలను వివరిస్తూ కూడా ఇంకా ప్రసంగించారు. జనం అయితే మరి ప్రియాంక గాంధీకి నీరాజనాలు పడుతూ ఉన్నారు. ఆవిడ ప్రసంగిస్తున్నంతసేపు కూడా ఇందిరమ్మ రాజ్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి జై కాంగ్రెస్ నినాదాలతోటి మారుమోగిపోయింది ఆ ప్రాంతం అంతా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అనేక విషయాలు కూడా ప్రియాంక గాంధీ షేర్ చేసుకున్నారు. దేశంలో మరి ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని ఫామ్ హౌస్ పాలన నడుస్తోంది అంటూ కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. మరి జనాలు ఎంత గోసపడుతున్నప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లో నుంచి బయటికి రాడు, కానీ ఎలక్షన్ మూమెంట్స్ కాబట్టి ఓట్లు దండుకోవడానికి మళ్ళీ ఫామ్ హౌస్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చాడు అంటూ కూడా చెప్తున్నారు. మరి ఎలక్షన్ అయిపోయే వరకు పోరాడతారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళి గడ్డనికి కూర్చుంటాడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రియాంక గాంధీ. అలాగే యువతకి న్యాయం చేయాలి, ఎక్కడ న్యాయం జరిగింది ఇప్పుడున్నటువంటి పాలనలో, యువతకి ఏం జరిగింది న్యాయం అంటూ కూడా యువత అందరూ కూడా మరి ముందుకు రావాలి అంటూ కూడా చెప్తున్నారు. యువతకైతే ఎక్కడ కూడా న్యాయం జరిగినట్లయితే ఇప్పుడున్నటువంటి పాలనలో నాకు కనిపించట్లేదు అంటూ కూడా ప్రియాంక గాంధీ తన ప్రసంగాన్ని రోడ్ షోలో వివరించుకుంటూ వెళ్ళినట్లుగా చూడొచ్చు, మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే రైతు బంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. 4 రోజుల కింద ఇచ్చినటువంటి అనుమతులు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈ రైతు బంధుకి ఈసీ మరి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ 4 డేస్ బ్యాక్ ఇచ్చినటువంటి ఆ అనుమతిని మళ్ళీ వెనక్కి తీసేసుకుంది ఏసీ అధికారులు అంటూ ఇచ్చారు. దానికి కాస్త బ్రేక్ పడింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మంత్రి హరీష్ రావు కామెంట్లతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వెల్లడించారు అనేది కూడా మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్లతోటి ఈసీ మళ్ళీ దీనిని వెనక్కి తీసుకోవడం జరిగింది అంటూ ఇచ్చారు. పబ్లిసిటీ చేయొద్దని చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ప్రక్రియను మంత్రి భంగపరిచారని కూడా కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు అంటూ కూడా ఇచ్చారు. రైతు బంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. యాసంగి సీజన్ కోసం రైతు ఖాతాల్లోని నగదు జమ చేసేందుకు 4 రోజుల కిందట ఇచ్చినటువంటి అనుమతిని సోమవారం మళ్లీ రద్దు చేసింది అంటూ కూడా ఇచ్చారు. ఇక రైతు బంధుపై మరి రైతులు పడుతున్నటువంటి ఆవేదన అధికారులకు పట్టదా అన్నట్లుగా మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. అయితే మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్లతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వెల్లడించారు ఈసీ అనేది కూడా మనం గమనించవచ్చు.
అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే హరీష్ వల్లే రైతు బంధు ఆగిపోయింది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు మరి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ ఆపిందని అనడం కూడా లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ ఒకటే చెప్తుంది, ఎన్నికల కమిషన్ ఆ విషయాన్ని చెప్పింది కదా అంటూ కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తున్నారు. హరీష్ కోడ్ను ఉల్లంఘించారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. హరీష్ వల్ల ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే చెప్తున్నారు, హరీష్ రావు వల్ల ఇప్పుడు రైతు బంధు ఆగిపోయింది, రైతులకు ఎంత కష్టం కదా అంటూ చెప్తున్నారు. రైతులకు ఇది కేసీఆర్ శాపమే అంటూ కూడా చెప్తున్నారు. కేసీ వేణుగోపాల్ కూడా చెప్తున్నారు. రైతులందరినీ నట్టేట ముంచుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సర్కారే అంటూ కూడా ఇటు కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు, అటు మల్లికార్జున్ ఖర్గే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రైతులకు మేలు చేయాలని మామ అల్లుళ్ళకు లేనే లేదు అసలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా. అలాగే 3 ఏళ్లలో ఏనాడు కూడా మరి నవంబర్లో చేయలేదు అంటూ కూడా కోదండరామరెడ్డి కూడా చెప్తున్నారు. అలాగే గాంధీ భవన్ ముందు కేసీఆర్ హరీష్ బొమ్మలన్నింటినీ కూడా దిష్టి బొమ్మలన్నింటినీ కూడా దహనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇప్పుడు హరీష్ రావు చేసిన పనికి రైతు బంధు పంపిణీకి మళ్ళీ ఈసీ బ్రేక్ వేసేసింది అంటూ కూడా ఏదైతే చేయొద్దు అంటున్నారు, ఏ ప్రచారం అయితే చేయొద్దు అంటున్నారు అవే మరి అధికార రాష్ట్ర సర్కార్ చేసుకుంటూ పోతూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అహంకారానికి ఇప్పుడు రైతు బంధుకి ఈసీ బ్రేక్ వేసింది అంటూ కూడా పలువురు నేతలందరూ కూడా స్పందించారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మల్లికార్జున్ ఖర్గే, లక్ష్మణ్, వేణుగోపాల్, ఇంకా అందరూ కూడా రేవంత్ రెడ్డి, ఇంకా అలాగే ఇతర పార్టీ నేతలు, అలాగే కోదండరామ్ సార్, వీళ్ళందరూ కూడా మరి ప్రస్తావిస్తున్నారు. అనవసరంగా మరి హరీష్ రావు చేసే కామెంట్లకి ఇప్పుడు ఈసీ బ్రేక్ వేసింది అంటూ కూడా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ ఆపిందని అనడం లేదు అంటూ కూడా ఇచ్చారు. ఈసీ రూల్స్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా నోటీసులు ఇవ్వాల్సిందే అంటూ కూడా చెప్తున్నారు. కానీ రైతు బంధు అనుమతి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్తున్నారు. మీడియాతో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కూడా ఆయన అదే చెప్తున్నారు. అలాగే హరీష్ రావు కోడ్ ఉల్లంఘించలేదని కామెంట్ కూడా చేస్తున్నారు. ఈసీ అనేది ఇది ఆపడం అనేది ఖచ్చితంగా తప్పే, కాకపోతే అలా చేసి ఉండకుండా ఉండాల్సింది అంటూ కూడా చెప్తున్నారు. ఎవరైనా సరే ఈసీ రూల్స్కు వ్యతిరేకంగా మాట్లాడితే అది తప్పే అంటూ కూడా ఆయన కూడా ఒప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక 3 తర్వాత మీ సంగతి చూస్తామంటూ కూడా ఇక్కడ కేసీఆర్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అంటే డిసెంబర్ 3 తర్వాత మీ సంగతి చూస్తాం, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే, ఆ తర్వాత చూస్తాం ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు. అయితే అదే అట్ ది సేమ్ టైంలో ఇంకొకరు చెప్తూ ఉన్నారు, ఫస్ట్ మీ చెల్లి సంగతి చూడు అంటూ కూడా మంత్రి కేటీఆర్కు మరి ఇక్కడ వివేక్ వెంకటస్వామి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పిన మాటలకి మరి ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. లిక్కర్ స్కామ్లో సూట్ కేసుల గురించి అడుగు అంటూ వివేక్ చెప్తున్నారు. ఫస్ట్ మీ చెల్లి సంగతి చూసి ఆ లిక్కర్ స్కామ్లో సూట్ కేసుల సంగతి ఏందో దాని గురించి అడుగు మరి అంటూ కూడా ఆయన కూడా ఎద్దేవా చేస్తున్నారు. చెన్నూరులో కాంగ్రెస్ లీడర్లకు కేటీఆర్ బెదిరింపు చేస్తున్నారు. అలాగే ఆ కేటీఆర్ బెదిరింపులకు కౌంటర్లుగా వివేక్ వెంకటస్వామి కూడా స్పందించారు అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడు అప్పుడు చూసుకుంటాం మీ సంగతి అంటూ ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఎన్నికల తర్వాత వాళ్ళ సంగతి చెప్పుడు పక్కా అంటూ కూడా చెప్తున్నారు. ఆడ ఈడ సూట్ కేసులు పట్టుకొని తిరుగుతున్నారు కదా, పైసలు పంచి గెలుస్తాం అనుకుంటున్నారు కదా, కానీ అలాంటిది ఏం జరగదు, బలిసి కొట్టుకుంటున్నారని కూడా కామెంట్ చేశారు కేటీఆర్. అలాగే వాటికి సంబంధించి కౌంటర్గా ఇచ్చారు కేటీఆర్. డిసెంబర్ 3 తర్వాత మీరు ఖేల్ ఖతం అంటూ కూడా మీ ఖేల్ ఖతం అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. కవితకు అన్ని కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అలాగే గమనిస్తున్న అన్ని కూడా నీ అధికారపు మదపు మాటలకు ప్రజలు, నీ అధికారపు మదపు మాటలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మొత్తం కూడా చూస్తూనే ఉన్నారు. మీ తాతలు దిగొచ్చినా కూడా చెన్నూరులో మా గెలుపు ఎవరు కూడా ఆపలేరు అంటూ కూడా చెప్తున్నారు వివేక్ వెంకటస్వామి. నేను కంపెనీలు పెట్టి 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చెన్నూరులో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావో నువ్వు చెప్పు అంటూ కూడా చెప్తున్నారు. ఆయన ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చాము, మరి మీరెంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఏమనంటే అధికారంలో వచ్చాక వాళ్ళ సంగతి చూసా వీళ్ళ సంగతి చూసా అని మాట్లాడటం తప్ప ఇంకొకటి ఏదీ లేదు. కాబట్టి మీరేం చేస్తారో అది చెప్పండి ఫస్ట్. మరి అధికారం చూసుకొని అందరిపైన మరి మదపు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు ప్రజలకు ఏం మేలు చేస్తారని మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మొదటిగా మీ చెల్లికి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆవిడ సంగతి ఏందో చూడు, తర్వాత మా సంగతి చూద్దు కానీ అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. సో ఇక నియంత పాలన తరిమేందుకు జనం రెడీగా ఉన్నారు అంటూ మరి కోదండరామ్ సార్ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ధరణితోటి ప్రజలను దోచుకున్నారు అంటూ కోదండరామ్ మాట్లాడుతున్నారు.
ఓటమి భయంతోనే కేటీఆర్కు ఓటమి ఓటమి ఖాయమని చెప్పేసి కేసీఆర్కు కేటీఆర్కు అర్థమైంది. అందుకే అంటూ ఆకునూరి మురళి కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆగం పట్టించింది ఆ కుటుంబం అని ఆరోపణలు చేశారు. ఇక 10 ఏళ్లలో నిర్బంధాలు, అరెస్టులు పెరిగాయి తప్ప ఇంకేమీ జరగలేదంటూ హరిగోపాల్ కూడా మాట్లాడారు. కనీసం మంత్రులను కలవని కేసీఆర్ ప్రజల్ని ఏం కలుస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఈరోజు కేసీఆర్ ఉంటే 5,000 ఓడితే 15,000 వస్తాయంటూ కూడా మనకి ఇక్కడ రైతు బంధుకు సంబంధించి నిలిపివేతపై రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఏ పార్టీ చూసుకున్నా కూడా ప్రస్తుతానికైతే మరి ఇక ఈ రోజుతో మొత్తం కూడా ప్రసంగాలు, రోడ్ షోలు అన్నీ కూడా ఈ రోజుతో లాస్ట్ కాబట్టి ఇంకా ఇవాళ వరకు అందరూ కూడా అన్నీ మరి వారి పార్టీల కోసం తాపత్రయపడుతూ వారు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి పేజ్లో కూడా ప్రతి పేపర్లో కూడా మనకు అదే ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఇక రైతు బంధువులకు ఉద్దేశించి ఇంకా ప్రజెంట్ అన్ని విషయాలకి సంబంధించి అయితే అన్ని పేపర్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు మనకి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.